నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందన్న కేటీఆర్. రుణమాఫీ చేశామని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్. మెదక్ జిల్లా రింగారెడ్డిపేటలో కొడుకుని హత్య చేసిన తండ్రి. నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని ఘాతుకం. సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం మెరుగుపడుతోందన్న వైద్యులు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలింపు. కొలిక్కి వచ్చిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు. రేపు తీర్పు వెలువడించనున్న సేల్దా కోర్టు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో తీర్పు వెలువరించిన స్థానిక కోర్టు.